హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యిందండి. ప్రిలిమ్స్లో మనకి 1:100 రేషియో అనేది తీయడం జరిగింది. సో మనకి జనరల్గా అయితే 1:50 రేషియో తీస్తారు. ఇప్పుడు 1:100 రేషియో సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పేపర్ అనేది కొంచెం డిఫికల్టీ లెవెల్గా రావడం జరిగింది కాబట్టి మనకి 1:100 రేషియో తీయడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో 1:100 రేషియో ప్రకారం 92,250 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ 92,250 మందికి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే జూలై 28, 2024. అయితే ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకు లాస్ట్ వీక్లో కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమనంటే రోస్టర్ పాయింట్కి సంబంధించి సరిగ్గా ఇవ్వలేదని ఆ విధంగా కోర్టులో కేసు వేయడం జరిగింది. సో లాస్ట్ వీక్ ఈ నోటిఫికేషన్ మీద హీరింగ్ కూడా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ అనేది మేబీ నెక్స్ట్ వీక్లో పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉన్నదంట. ఇంకా కోర్టు కేసు అనేది అంటే ఈ నోటిఫికేషన్ మీద ఖచ్చితంగా కోర్టులో కేసు ఉంది ప్రజెంట్. ఇంకా అది ఫైనల్ తీర్పు అనేది ఇంకా రాలేదు. ఈ తరుణంలో ఏమవుతుందంటే అభ్యర్థులు చాలామంది ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది సో అనేసి చాలామంది భ్రమలో ఉన్నారు. చూడండి, ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. ఒక నోటిఫికేషన్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనేది చూసినట్లయితే మనం రీసెంట్గా తెలంగాణలో చూసుకోవచ్చు. తెలంగాణ నియర్గా ఒక 10 నోటిఫికేషన్లు కూడా రద్దు చేశారు. మనకి అక్కడ ఏంటైంది, పేపర్ లీకేజ్ అయిపోవడం, మాల్ ప్రాక్టీస్ అవ్వడం, అదేవిధంగా పేపర్లు అమ్ముకోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఆ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయింది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మాల్ ప్రాక్టీస్ అవేవి లేకుండా కరెక్ట్గా జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. ఇన్ కేసు ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది, జడ్జిమెంట్ అంటే కోర్టు జడ్జిమెంట్ అనేది ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్తే కానీ ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. అంటే ఇప్పుడు చూడండి, అభ్యర్థులు ఎవరు కూడాను ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది, రద్దు అవుతుంది అనే భావనను మీ మైండ్ నుండి తీసేయండి. చాలామంది ఇది ప్రచారం చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రద్దు అవ్వదు. మీకు ఇంకా షాకింగ్ పాయింట్ ఏంటంటే, బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది సీరియస్ యాస్పిరెంట్స్ కాంపిటీషన్ అనేది పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే మనకి రీసెంట్గా చూసినట్లయితే యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది ఆ సీరియస్ యాస్పిరెంట్లు కొంతమంది అక్కడ సక్సెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదో ఒక నోటిఫికేషన్ ఫస్ట్ జాబ్ కొడదాం, తర్వాత సివిల్స్ క్రాక్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఇప్పుడు ఏంటంటే గ్రూప్ 2కి సీరియస్ యాస్పిరెంట్లు అనేవాళ్ళు పెరిగారు. కాబట్టి ఇప్పుడైతే మీరు చాలా సీరియస్గా చదవాల్సి ఉంటుంది. మనకి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి చూసినట్లయితే జూలై 28 మనకి మెయిన్స్ ఎగ్జామ్. మనకి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఉన్నాయి, 90 రోజులు ఉన్నాయి. ఈ 90 రోజులు మీరు పర్ఫెక్ట్గా చదివితే, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కానీ మీకు ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ ఏదైనా గ్రూప్ 2లో పోస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ 90 రోజులు మీరు సీరియస్గా చదవాలి. ఎందుకు అంటే మీకు చెప్పాను, సీరియస్ యాస్పిరెంట్లు అనేవాళ్ళు మీకు రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఎక్కువ మంది పెరిగారు. 92,000 మంది ఉండొచ్చు, కానీ అందులో సీరియస్ యాస్పిరెంట్ల సంఖ్య అనేది రీసెంట్గా బాగా పెరిగింది. ఎందుకు అంటే గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వనాలు, గ్రూప్ 1లో చూసినట్లయితే 1:55 రేషియో తీసుకురావడం జరిగింది. కాబట్టి అందులో సెలెక్ట్ అవ్వడంలో ఇక్కడ 1:100 కాబట్టి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి వీళ్ళు కూడా గ్రూప్ 1 యాస్పిరెంట్లు ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గ్రూప్ 1 కాకపోయినా కనీసం గ్రూప్ 2 అయినా మనం కొడదాము అనే దీనిలో ఏమైందంటే ఈ గ్రూప్ 2కి సీరియస్ యాస్పిరెంట్లు పెరిగారు. కాబట్టి ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు బాగా ప్రిపరేషన్ని కొనసాగించండి. అయితే ఇక్కడ మీకు ఈ కేసు అనేది ఏమని చెప్పాను, కోర్టులో కేసు వేయడం జరిగింది అని చెప్పాను. దేని మీద అంటే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ మీద వేయడం జరిగింది. ఇక్కడ మీకు వెర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఇంకా మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వెర్టికల్ రిజర్వేషన్ అంటే మీకు క్లియర్గా చెప్తాను. మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది, హారిజంటల్ రిజర్వేషన్ ఉంటుంది. వెర్టికల్ రిజర్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి నేను ఒక బేసిక్గా 100 పోస్టులు తీసుకుంటాను.
క్లియర్గా అర్థమవుతుంది. 100 పోస్టులు తీసుకున్నాను. 100 పోస్టుల్లో మీకు ఏముంటుందంటే ఓసీ అంటారండి. ఓసీకి ఏంటంటే 41%. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే 10%. అదేవిధంగా బీసీ వాళ్ళకి 27%. అదేవిధంగా ఎస్సీకి వచ్చినట్లయితే 15%, ఎస్టీకి వచ్చినట్లయితే 7%. అంటే ఇప్పుడు మీకు 100లో ఓసీకి ఎన్ని పోస్టులు ఉంటాయి? 141 పోస్టులు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉంటాయి? 10 పోస్టులు ఉంటాయి. బీసీకి ఎన్ని ఉంటాయి? 27 పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉంటాయి? 15 పోస్టులు ఉంటాయి. ఎస్టీకి ఎన్ని పోస్టులు ఉంటాయి? మనకి 7 పోస్టులు ఉంటాయి. ఇది మనకి ఏంటిది? వెర్టికల్ రిజర్వేషన్. ఈ వెర్టికల్ రిజర్వేషన్ వల్ల ఏమవుతుందంటే కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 41 పోస్టులో అందరూ కూడా మేల్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇబ్బంది అవుతుంది కదండి. అదేవిధంగా మనకి ఎంఎస్పి అంటారు. ఎంఎస్పి అంటే మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇందులో రిజర్వేషన్ కొంతమంది 2% ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఇప్పుడు వెర్టికల్ రిజర్వేషన్ తీసుకుని వెర్టికల్ రిజర్వేషన్లో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే చూడండి, ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఇదంతా వెర్టికల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ చూసినట్లయితే మళ్ళీ ఒకసారి రాస్తాను. ఇక్కడ ఓసీకి 41%. ఈ 41%లో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ చూసినట్లయితే మహిళలకు ఎంత పర్సెంటేజ్ అన్నాము? 33.1/3. సింపుల్గా నేను 1/3% అంటాను. అంటే ఇప్పుడు 41 పోస్టులో మహిళలకు ఎన్ని పోస్టులు రావాలి? మనకి నియర్గా మనకి 13 పోస్టులు, 14 పోస్టులు అనుకుందాం అప్రాక్సిమేట్లీ. అంటే ఇది 100 పోస్టులు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 14 పోస్టులు అనేవి ఏంటి? మహిళలకు వెళ్తాయి. ఆ మహిళలకు వెళ్ళేటప్పుడు ఈ 41లో ఈ 14 పోస్టులు మహిళలకు ఉండాలి. ఆ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ చెప్తుంది. అదేవిధంగా బీసీ వాళ్ళకి ఏం చెప్పాను? బీసీకి 27% అని చెప్పాను. ఇందులో మనకి ఓబీసీ వాళ్ళకి ఎంత, అదే మహిళా క్యాండిడేట్కి ఎంత? 1/3 అన్నాను. 1/3 అంటే ఎన్ని పోస్టులు ఎన్ని వస్తాయి? 9 పోస్టులు మహిళలకు వస్తుంది. అదేవిధంగా ఎంఎస్పి అంటే చెప్పాను, వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషను? 2% రిజర్వేషను. అంటే ఇప్పుడు ఈ 27లో మహిళలకి 9 పోస్టులు, ఆ మెరిట్ అని చెప్పాను కదా, ఎంఎస్పి వాళ్ళకి 2%. అంటే 27లో 2% పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు అన్ని 4%. అంటే ఆ 4% పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా వెర్టికల్ హారిజాంటల్ పోస్టులు అనేవి ఇలా ఉంటాయి. వెర్టికల్ రిజర్వేషను, హారిజాంటల్ రిజర్వేషన్. అయితే ఈరోజు మనం కేసు దేని మీద వేశారని చెప్పాను? రాస్టర్ పాయింట్స్ మీద వేయడం జరిగింది అన్నాను. రాస్టర్ పాయింట్స్ సరిగ్గా ఇవ్వలేదంటే ఇక్కడ చూడండి, రాస్టర్ పాయింట్స్ చూసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 600 పోస్టులు ఉన్నాయనుకోండి. 600 పోస్టులు అనుకుంటే మీకు ఏమొస్తుంది? ఒక సైకిల్కి ఒక 100 పోస్టులు తీసుకున్నారు. సెకండ్ సైకిల్ మళ్ళీ 100 స్టార్ట్ అవుతుంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైకిల్ ఏం చెప్పాను? 100 పోస్టులకు అన్నాను కదా. అంటే ఫస్ట్ పోస్టు ఓసీ వరకు ఉందనుకోండి, సెకండ్ పోస్టు బీసీ వరకు ఉందనుకో, థర్డ్ పోస్ట్ ఎస్సీ వరకు ఉంది, ఫోర్త్ పోస్ట్ ఎస్టీ. అంటే అలా అయిపోతే మళ్ళీ ఓసీకి వెళ్ళి మళ్ళీ బీసీ మళ్ళీ, అంటే ఫస్ట్ ఇలా సైకిల్ అనేది రొటేషన్ ప్రాసెస్లో అలా జరుగుతూ ఉంటుంది. అది దాన్ని రాస్టర్ పాయింట్స్ అంటారు. ఈ రాస్టర్ పాయింట్స్ అనేవి మనకి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీని మీద వీళ్ళు కేసు వేయడం జరిగింది. కాబట్టి ఈ రాస్టర్ పాయింట్స్ గురించి అన్నిటికీ మరికొద్ది రోజుల్లో దీని మీద సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే గ్రూప్ 2 అభ్యర్థులకు మీ ప్రిపరేషన్ అని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, ఏంటి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ చేంజ్ అయితే ఈ నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేస్తారా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు సీరియస్ ఆస్పిరెంట్లు పెరిగారు కాబట్టి మీరు సీరియస్గా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ పోస్ట్పోన్ అయిందనుకోండి, మీకు చదవడానికి ఎక్స్ట్రా టైం దొరికిందని అనుకోండి తప్పించి ఈ నోటిఫికేషన్ రద్దు అయిపోద్ది, ఈ నోటిఫికేషన్ ఎక్స్ట్రా పోస్ట్పోన్ అవుతుందని అని మైండ్లో పెట్టుకున్నప్పుడు మీకు ఏమవుతుందండి, మీరు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేయలేరు. కాబట్టి ఎటువంటి అలాంటి అపోహలకు గురి కాకుండా మీరు మీ ప్రిపరేషన్ యాజ్ యూజువల్గానే కంటిన్యూ చేయండి. జూలై 28ని మీరు టార్గెట్గా పెట్టుకోండి. ఆ రోజు వరకు మీరు పర్ఫెక్ట్గా 100% ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడే మీకు అనేది ఈ నోటిఫికేషన్లో జాబ్ అనేది వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.